రోజుకి 100 రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. నమస్కారం, శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, గత 47 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనతో ఎంతో మందికి మంత్రోపదేశం చేసినటువంటి గురువులు శ్రీ గురు కరుణామయ్య గురువు గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఈ నవరాత్రులకు సంబంధించి మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అవన్నీ కూడా గురువు గారి మాటల్లో విని నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నవరాత్రులు వచ్చేసాయి, మహిళలకి మరీ ముఖ్యంగా ఎంత ఇష్టం అంటే ఈ శ్రావణం నుంచి చూసుకుంటే ప్రతి పండుగ విశేషంగా ఉంటుంది. అమ్మవారి ఆరాధన చేయాలని అందరికీ కుతూహలంగా ఉంటుంది. ప్రత్యేకించి నవరాత్రుల్లో భవానీ దుర్గాదేవి ఆరాధన పురుషులు చేస్తారు, అదే విధంగా మహిళలు కూడా మాలధారణ కానీ పూజలు చేయటం ఇవన్నీ చూస్తూనే ఉంటాం. నవరాత్రులు, ఈ నవరాత్రులు ఇంట్లో ఎలా జరుపుకోవాలి అనేది ఒక పెద్ద సందేహం. నియమాలు వీటి గురించి తెలియచేయండి. ఒక మన అమ్మాయి పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఇదంతా కోలాహలంగా ఉంటుంది, చాలా కొన్ని ఏర్పాటు చేస్తాం. అందుకే నవరాత్రి మహోత్సవం అన్నాడు, మహా ఉత్సవం ఇది. సో రోజు చేసుకునే పూజలు, నవరాత్రి నాడు చేసే పూజలు కొంచెం తేడా కనబడితే ఆవిడికి ఏ పూజ అయినా ఒకటే, అది మర్చిపోకండి. నాకు అంటే మనకి బాగా గ్రాండ్గా చేశాను తృప్తి, లేకపోతే అంతా ఒకలాగే ఉందనుకోండి, ఏ పండగ నాకు తృప్తి ఇవ్వదు. పండగలు అన్నీ ఈ ఎనర్జీ ఎలివేషన్ కోసం వచ్చిందే పండగ. ఒక్కొక్క పండగ ఒక్కలా చేసుకుంటాం. దీపావళి టపటపటపట టపకాయలు కలిపితే అదో తృప్తి. భోగినాడు భోగి వంట ఇంట్లో ఉన్న అన్ని చెట్లన్నీ నరికేసి అవన్నీ పాడు చేసి మంట వేసేస్తే అదో తృప్తి. సో రకరకాలుగా ఒక్కొక్క పూజలో పాల వెల్లి పెడితే వినాయక చవితి అది చూసారా, యునిక్గా ఒక తృప్తినిస్తుంది. అలాగే నవరాత్రుల్లో ఫస్ట్ స్త్రీలకని మొదలెట్టారు కాబట్టి అలంకరణ అక్కడ మొదలెడదాం. ఆ 9 రోజులు కూడా అమ్మవారిని మీరు ఎంత శ్రద్ధగా అలంకరించుకుంటారో, క్షమించాలి మిమ్మల్ని పొగుడుతున్నాను, మీలా అలంకరించుకోవాలి. అదేనండి అసలు దేహం, మంచి దేహం ఇచ్చారని మనకి. అది అందం అన్నది ఇక్కడ కాదు, ఇక్కడుంది. నాలో ఉన్న అమ్మవారికి నేను దుద్దులు పెడుతున్నాను, నాలో ఉన్న అమ్మవారికి లిప్స్టిక్ రాస్తున్నాను, బులాకీ పెడుతున్నాను అనుకుంటూ చేయండి. మీ అలంకరణ కూడా ఒక పూజ అవదా? మంగళ 100%. అంటే విపరీత అలంకరణ నేను అమ్మవారిని అర్చిస్తూ చేసేది మీకు 64 ఉపచారాల్లో ఆవిడకి అలంకరణ ఎలా చేయాలో చెప్పాడు, అంతవరకు పర్వాలేదు. మిగతా అలంకరణ ఇంకో అట్రాక్షన్ కోసం చేసి, అంటే నేను విమర్శించను, అప్పుడప్పుడు అది మంచిదే అనుకోండి, కుర్రగారు ఉంటుంది కలియుగం తప్పను, కానీ అంత దానికే ఒక నియమం కింద ఒక రోజు అలా ఉండడం అంత పద్ధతి కాదు. సో మనకు వస్తే ఆడవాళ్ళు మంగళకరంగా కాస్త చీర కట్టుకోవాలి. ఏ భాగము సూర్యరశ్మి పడాలి, ఏ భాగం పడకూడదు అనేది శాస్త్రం. అలా ఉంటే మంచి మనసు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. సో ఈ భాగం ఎక్స్పోజ్ అవ్వాలి కాబట్టి చీరకే వెసులుబాటు ఉంది కాబట్టి చీర కట్టుకోమన్నారు. అయిపోయిందా? నెక్స్ట్ 1 2 3 4 జడ కట్టుకోవడం అయిపోయిందా? కట్టు బొట్టు, ఈ రెండిటితో పాటు మాట. మిగతా అప్పుడు సూర్యకాంతంలా ఉన్న ఈ 9 రోజులు మాత్రం కాస్త సాత్వికమైన హీరోయిన్లా ఉండడానికి చూడాలి. సూర్యకాంతం మంచి ఆవిడండి, అసలు యాక్చువల్గా అలా అరిచినా కూడా మహా సాధ్వి ఆవిడ. నేను ఆవిడతో చాలా డ్రామాలు చేశాను చిన్నప్పుడు. మా అత్తగారు మనవడు అని భానుమతి దేవి రాశారు కదా, ఆవకాయ అన్నిట్లో నేను మనవడి కింద చేశారు ఆవిడ అత్తగారు. సో చాలా మంచి ఆవిడ. అలాగా మామూలుగా ఉన్నా కూడా నవరాత్రుల్లో మాత్రం మాట సౌమ్యత. అంటే నేను అనేది ఏంటంటే, ఇంట్లో ధూళి పెట్టుకుని నేను తోరణాలు కడితే ఏమందాం, నేను శుభ్రంగా ఉంచుకోవడం, కట్టు బొట్టు మాట తీరు నడవడిక, ఇది ఫస్ట్ ఇంటర్నల్ వర్షిప్. ఫోర్సిబుల్గానైనా ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా ఏదో బనీన్ వేసుకోవడం, లుంగి చుట్టపట్టుకోవడం, అలా అలంకోలంగా ఉండకుండా
మంచిగా ఒక శుభ్రంగా ఉండడం నేర్చుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, నవరాత్రుల్లో 9 రోజులు, ఈసారి 10 రోజులు, 10 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ అవతారం అంటే ఒక్కొక్క రకంగా ఈ 10 రోజులు నన్ను స్పెషల్గా నాకు బలాలు ఇస్తుంది. నాకు కావాల్సింది బాల మొట్టమొదటిది. ఆ బాల రోజుని నాకు కావాల్సింది ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం, శాంతం, మనశ్శాంతి. అందుకే బాగా స్ట్రెస్ఫుల్గా ఉంటే బాలామంత్రం చెప్పుకోమంటాం. ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం. ఎనర్జీ బ్యాలెన్స్ అయ్యి మనశ్శాంతి వస్తుంది. మీకు కావాల్సింది శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు. పుణ్యాహవతనం చెప్తాడు. ఫస్ట్ ఏం కావాలి? శాంతిరస్తు. మనం ఏమో చేస్తున్నాం, ఇక్కడ నుండి వస్తున్నాం, ఐశ్వర్యం వస్తు. ఇది వెనక్కి వెళ్ళిపోయింది. గోల పెడితే ఎవరికి తప్పు? నాదే తప్పు. అంచేత శాంతిగా ఉండడానికి బాలావతారం. అంటే ఈ బాలావతారంలో ఉన్నారు కాబట్టి అమ్మవారు ప్రతిరోజు కూడా బాలా మంత్రం మీలో ఓం బాలాయ నమః లేదా ఐం హ్రీం శ్రీం బాలాయ, చిన్న మంత్రం చెప్పుకోవడం, ఓ జపం చేసుకోవడం. 108. ఏ రోజు దేవత అయితే ఆ రోజు దేవత పేరు చెప్పుకుని జపం చేసుకోవాలి. ఓ 108 పొద్దున్నే చేసుకుంటే మంచిది. తర్వాత నిత్య పూజ 16 ఉపచారాలు కానీ 5 ఉపచారాలు కానీ. మంత్రం తెలియదు, చాలా మందికి మంత్రాలు తెలియవు, ఏమీ అక్కర్లేదు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు 5. ఐం హ్రీం శ్రీం బాలాయ నమః గంధం రాయండి. ఐం హ్రీం శ్రీం బాలాయ నమః పుష్పం పెట్టండి. ఐం హ్రీం శ్రీం బాలాయ నమః అక్షతలేండి. ఐం హ్రీం శ్రీం బాలాయ నమః ధూపమాన్ అని ధూపం ఇలా తిప్పకుండా ఇలా తిప్పించి ఐం హ్రీం శ్రీం బాలాయ నమః దీపం దర్శయామి. ఐం హ్రీం శ్రీం బాలాయ నైవేద్యం. మీరు మనం మొదట్లో ఎప్పుడు మాట్లాడుకున్నాం, నైవేద్యాలు చేయడానికి మాకు శక్తి లేదు, రోజుకో నైవేద్యం చెప్తారు. సాధారణంగా బాల అయితే పాలకోవాలు, అన్నపూర్ణ అయితే దద్దోజనం, గాయత్రి అయితే పులిహార, చక్కెర పొంగలి, ఇలా ఏవో చెప్తారు, పాలపూరీలని. ఎవరు తింటున్నారు ఇవన్నీ? కాకపోతే నేను అమ్మవారి కోసం ఒక భోగం చేయడం కోసం అందరికీ ఆ యొక్క శక్తి ఉండదు, ఓపిక ఉండదు, డబ్బు ఉండదు. అలాంటప్పుడు నా శక్త్యానుసారం చేయగలిగింది ఏంటంటే పరవాన్నం దధ్యోజనం. హాయిగా అన్నం వండుకుంటే కొంత పాలు వేసి బెల్లం వేసి 2 జీడిపప్పులు ఉంటే వేయడం, నెయ్యి వేసి కలిపిస్తే పరవాన్నం అయిపోయింది. కరెక్ట్ అయిన రెసిపీ కరెక్ట్గా చెప్తానా? అమ్మో నాకు వంటొచ్చుండే. అదే కొంచెం అన్నం పక్కన తీసి పెరుగు వేసేసి కొంచెం పువ్వు వేసి ఉంటే దద్దోజనం. ఈజీగా అయిపోయింది. ఎక్కువ టైము నైవేద్యాల పేరుతో వంటింట్లో గడపకండి. ఆ నీరసం అంతా అమ్మవారి ముందు ప్రదర్శించకండి. ఇక్కడే చాలా మంది ఇబ్బంది పడేది. చాలా యాక్టివ్గా ఉండాలి. అయిపోయిందా? అలాగా నైవేద్యాలు యథాశక్తి పెట్టండి. ఈ 10 రోజులు ఇదే విధంగా శక్తి లేని వారు ఉండే, మీకు శక్తి ఉండి పరవాన్నం చూసుకుంటుంది, అక్కడే పరిమితం అంతే, అక్కడే పరిమితం చేస్తుంది. శక్తి ఉన్నవారు వేరు, శక్తి లేని వారి సంగతి నేను చెప్తున్నాను. సో అయిపోయాక పంచోపచార పూజ చేస్తారు. తర్వాత ఈవినింగ్ ఏం చేయాలి? పొద్దున్న త్రికాల పూజ అయితే మంచిది, అట్లీస్ట్ పొద్దున్న సాయంకాలం ఏం చేయాలి? ఈ పొద్దున పూజ చేశాక కాస్త వండుకున్నది ఒక్క మనిషినైనా ఎక్స్ట్రాగా పిలిచి పెడితే మంచిది. వాళ్ళకు కూడా ఈ బఫే సిస్టమ్ అని ముష్టాల్లో ఇస్తాను చూడండి చేతిలో, అది వద్దు మనకి. వాళ్ళ ఎంగిలి ప్లేట్ పట్టుకుని అంతటా వెళ్ళడం ఈ సిస్టమే వద్దు మనకి. హాయిగా కింద కూర్చోలేకపోతే కుర్చీలో మీరు వడ్డించాలి. ఇది 2వ నియమం. అది అన్న శాంతి అండి. అది ఎవరికో చేత వడ్డించడం కాదు, మీరు వడ్డించాలి. కొసరి కాస్త వేసుకోండి, బాగుందండి, తినండి. ఈ నడవడిక అన్న కట్టుబట్టు ఇక్కడ వస్తుంది. పూజ అయిపోయింది, నైవేద్యం అయిపోయింది. తర్వాత మధ్యాహ్నం సాయంకాలం కూడా ఇంకో పంచోపచారము షోడశ. అక్కడ ఏం చేస్తారు? బాల కదా ఇవాళ బాల అష్టోత్తరం చదువుతారు. అది ఎక్కడైనా మీకు దొరుకుతుంది వెబ్సైట్కి వెళ్తే. అలాగే ఏ రోజు దేవత అయితే ఆ రోజు దేవత యొక్క అష్టోత్తరం. వీళ్ళకు కూడా రంగులు కూడా చెప్తారు. ఆ రంగులు బాల అయితే పింక్ అని, అన్నపూర్ణ అయితే వైట్ అని, గాయత్రి అంటే ఆకుపచ్చ అని చెప్పి, లక్ష్మి అంటే మళ్ళీ ఎల్లో కానీ పింక్ అని,
తర్వాత ఇంకా ఈ సరస్వతికి తెలుపు, దుర్గాదేవికి ఎరుపు, అయిపోయిందా? మహిషాసుర పద్ధతికి నీలం కానీ నలుపు అంటారు కానీ నీలం, ఇలాగ రకరకాల రంగులు చెప్పారు. కానీ ఏదైనా మంగళకరమైన రంగులు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ. అన్నపూర్ణకి ఈవిడికి సరస్వతికి తెలుపు. ఈ రంగుల్లో యథాశక్తి మనం అలంకరణ చేసి పెడితే మంచిది. మనం కూడా అదే రంగు చీరలు కట్టుకుంటే ఇంకా మంచిది. రెండు ఒకటే అనే ఒక భావన ఉంటుంది. కానీ సాయంకాలం చేసి ఇక్కడ ఒక సువాసిని పూజ చేస్తే మంచిది. ఈవినింగ్స్ అందరూ సుహాసిని పూజ అంటారు. కమల్ హాసన్ అన్న కూతురు సుహాసిని, చారుహాసన్ కూతురు. సుహాసిని పూజ కాదు, సువాసిని పూజ. అక్కడ ఏం చేయాలి? అక్కడ కూడా ఈ నవరాత్రుల్లో సువాసిని పూజ అని చెప్తా వాయినాలు ఇవ్వాలని చెప్పి బుట్టల్లో అలా పట్టుకుని మేడమెట్లకి ఉసు 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 అనుకోవడం, ఆవిడ కాళ్ళకు నీరసంగా పసుపు రాస్తూ అబ్బాయికి పెళ్లి కుదిరిందా, అమ్మాయికి పెళ్లి కుదిరిందా అని మాట్లాడడం, వీటి వల్ల ఉపయోగమే లేదు. డబ్బులు వేస్ట్, నీరసం. నన్ను అడిగితే ఒక్క సువాసన చేయండి, ఇంటికి పిలుచుకుని, లేదా ఆవిడ రానంటే మీరే వెళ్ళండి. ఆవిడ ముందే చెప్పాడమ్మా, మీరు ఇలాగ కూర్చోండి, దేవతలా కూర్చోండి, ఏం మాట్లాడద్దు, నేను చేసుకుంటాను, మిమ్మల్ని దేవతా రూపంలో అవ్వాలి. అమ్మవారే అక్కడ ప్రాణంతో ఉందనుకుని అంత భక్తిపూర్వకంగా గోరుకు రాసేస్తూ ఉంటారు కొంతమంది పశువు, వాడే పడదండి. అసలు గోరే దరిద్రం. వాళ్ళ గోరు మనం ముట్టుకుని ధరించడం ఏమిటండి? కలికాలం కాకపోతే వాళ్ళకి వద్దంటే మాని చేత ఈ చీలమంట వెనకాతల, కాలికి వెనకాతలు కూడా తగిలేట్టు పూర్తిగా పసుపు రాసి అలంకరణ చేసి, మామూలు షోడశోపచార పూజ ఎలా చేస్తామో అంతే భక్తిగా ఆవిడకి పూజ చేసి, చివరిగా ఇలా చెయ్యండి మీరు, తప్పనిసరిగా మీకు ఆ ఎనర్జీ వస్తుంది. అప్పుడు ఆవిడ నడుం చుట్టూరా చేసి ఒళ్ళో తల పెట్టి అమ్మ ఆశీర్వదించాను చేసి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అమ్మ అక్కడ మంత్రసిద్ధి భూయాత్ అంటాం. నేను సువాసిని పూజ చేసిన అలాగే చేస్తాను. ముందు చెప్తా, అమ్మ ఆశీర్వదం చేస్తే నా మంత్రం సిద్ధిస్తుంటుంది, నేను ఏ సాధన చేస్తున్నాను. ఆడవాళ్ళైనా ఎవరైనా సరే, అసలు నన్ను అడిగితే భర్తలు భార్యకి ఈ నవరాత్రుల్లో చేస్తే, మన వీడియోలో చెప్పి లక్ష్మీదేవి దొల్లుతుందండి వాళ్ళ ఇంట్లో, అది సత్యం. మరి భర్త అంటే పెద్దవారు, భార్య చిన్నది కదా, పాదాలు అవి పట్టుకోవచ్చా? పసుపు అక్కడ పెద్దవారైన భర్త చిన్న పాపగా మారిపోయి చిన్నవారైన భార్య తల్లిగా మారిపోతుంది. ఆ మార్పు తీసుకురావాలి. అక్కడ తల్లి అమ్మవారిని కార్యేషు దాసి, కరణేషు మంత్రి, బోధ్యేషు మాతా. అది మర్చిపోలేదు కదా. నాకు అన్నం పెట్టింది ఆవిడ, వండి పెట్టింది, అక్కడ మాతే అయింది. ఆ మాత కింద నేను తల్లి అక్కడ పూజ చేస్తున్నాను. ఈవిడ కూడా అబ్జెక్షన్ చేయకూడదు, నా కాలు ముట్టుకోకండి, నా పాప అని వీడు చెప్తూ ఉంటాయి. ఏమీ లేదు. అసలు మట్టిలో ఎలా తొడిగాడండి? కాలు ముట్టుకోవాల్సిందేగా. ఏమైనా గ్లౌజ్ వేసి తొడిగారా వీళ్ళు కాలు ముట్టుకోకుండా? లేదు లేదు. అవునా? అక్కడ పట్టుకున్నాడా కాలు? మరి అప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? సో అదే రకంగా సువాసిని పూజ చేసి వాళ్ళకి యథాశక్తి మనం చేయరో బ్లౌజ్ పీస్ ఇచ్చి వాళ్ళ చేత ఆచరణ, ఇది చాలా ముఖ్యం. ప్రతిరోజు చేస్తే దాని అద్భుతం. లేదంటే కనీసం ఇందాక చెప్పినట్టు పంచమి, అష్టమి, నవమి, దశమి ఈ 4 రోజులు చేస్తే మంచిది. చివరగా ఆ రోజు ఆ సువాసిని పూజ అప్పుడే పాటలు ఉంటే పాటలు పాడతాం, డాన్స్ చేస్తే భరతనాట్యం మా పిల్లల చేత చేయించుకోవచ్చు. అప్పుడు సుధా సంగీత రసిగా అంటుంది. ఆవిడికి చాలా ఇష్టం, ఆనందంగా ఉండాలి 10 రోజులు. ఎన్ని కష్టాలున్నా సరే, ఎంత నడుల్లో పెడుతున్నా సరే, ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా సరే, 10 రోజులు మీరు ఆనందంగా యాక్ట్ చేయండి పోని, అది నిజంగా సిద్ధిస్తుంది 11వ రోజు. ఈ సత్యం. అమ్మవారికి ఆనందం కావాలి, ఇదిరోమని ఏడుస్తూ చేయకూడదు పూజ. అంచేత నాట్యము, సంగీతము అక్కడ మీరు పాడాలి, కళలు పాడాలి. ఏ సినిమా పాటైనా పాడండి, ఏం అక్కర్లేదు. నాకు పాటలు రావాలంటే పిల్లల చేత పాడించండి. వాళ్ళకు కూడా స్పిరిచువాలిటీ అంటే ఇంట్రెస్ట్ వస్తుందండి. నేనేం చేస్తున్నాను, దేవుడి పాటలే పాడాలి, నువ్వు ఇంకే పాడకూడదంటే వాళ్ళు దూరం వెళ్తున్నారు. నువ్వు ఏదో ఒకటి పాడమ్మా ఆనందంగా అంటే పిల్లల దగ్గరికి వస్తారా. తర్వాత నేను భక్తి పాటలు నేర్పుతాను, అలాగని అక్కడ వదిలేను. అక్కడే నాక్ మనకు ఉండాలి తల్లిదండ్రులకి. సో వాళ్ళ చేత పాటలు పాడించి డ్యాన్స్ ఆడి ఆనందంగా గడిపి, సాయంకాలం పూట వీలుంటే హోమం చేయడము,
మళ్ళీ లేకపోతే పారాయణ, అక్కడ ఇందాక చెప్పిన లలితా సహస్రనామం పారాయణ అది చేసుకోవాలి. అది కూడా సామూహికంగా చేస్తే మంచిది. సామూహికంగా కూడా అందరూ ఒకే కోరస్తో పలకాలి, కానీ నన్ను పట్టుకో చూద్దాం అని పరిగెడుతూ ఉంటారు కొంతమంది. అలా ఆ సహస్రనామం అయిపోయాక ఇంకే విషయాలు మాట్లాడకూడదు. అసలు పూజ గదిలో వేరే విషయాలు మాట్లాడకూడదు. అక్కడే మన ఎనర్జీ పోతుంది. బొట్టు పెట్టడం, తాంబూలం ఇవ్వడం, ఉంటారు, నమస్కారం, మాట్లాడకూడదు అంతే. తర్వాత మాట్లాడకూడదు. ఇలాగ 10 రోజులు 10 అవతారాలకి 10 రంగుల వస్త్రాలు ఇందాక చెప్పాం. పువ్వులు కూడా రకరకాల పువ్వులు, మందారాలు ఉన్నాయి. ఆవిడకి కావాల్సినవి మందారం, పారిజాతం, చామంతులు, ఎర్రగన్నేరు, సంపంగి పూలు, ఆకుపచ్చ, పసుపు రంగు సంపంగి, ఇలా రకరకాల పువ్వులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క రంగులో ఉంది. ఆ రంగులన్నీ కూడా మన మీద ఒక పర్పుల్ కలర్ పువ్వు కూడా ఉంది, నీల కలువలాగా. ఆ నల్ల కలువ, నీల కలువ అంటారు. ఆవిడ చేతిలో పట్టుకున్నటువంటి 5 బాణాల్లో ఒక బాణం, అది 5 పుష్పాలు అంటే అలాగ రకరకాల పుష్పాలు యథాశక్తి. అక్కడ కూడా యథాశక్తి మల్లెలు, జాజులు, వేసంగి అయిపోయి మల్లెలు దొరుకుతాయి లేదు కానీ దొరికితే అవి, వాటితోటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేంతో పూజ చేస్తే ఈ 10 రోజులు కూడా ఈ పూజ ఉండాలి, నాలో మార్పు ఉండాలి, సువాసిని పూజ కూడా ఉండాలి. అంటే మనిషిలోనూ నేను దేవుణ్ణి చూస్తున్నాను, విగ్రహంలోనూ దేవుని చూస్తున్నాను, నాలోనూ దేవుని చూస్తున్నాను. కానీ నేను దేవతలా ఉంటాను, అలంకరించుకుంటాను, మాట్లాడతాను, అలాంటి నడవడికై చూస్తాను. ఈ 3 సమన్వయం అయితేనే త్రికరణ శుద్ధి. అది మనందరికీ సిద్ధించాలని కోరుకుంటున్నాను. ఆహార నియమం ఎటువంటిది పాటించాలి? ఆహార నియమాలంటే ఒక్కొక్కడికి ఒకటి ఉంటుందండి. ఉపవాసం ఉంటారు. నేను న్యూజిలాండ్లో ఉన్నప్పుడు 10 రోజులు ఏం తినలేదు. తినకుండా రోజు గ్లాసులు పాలు తాగి చిన్న అరటిపండు తినాలో లేదో అది. అతను మొట్టమొదటి 3 రోజులు మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించింది. వాళ్ళందరూ ఆవకాయలు ఉంటుంటే తట్టుకోవడం చాలా కష్టం అనిపించింది. తర్వాత అలవాటు అయిపోయింది. మీరు నమ్మరు, 11వ రోజు అన్నం పెడితే తినబుద్ధి లేదు. నీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ నీ ఆహార నియమాన్ని ఉపవాసం ఉంటే మంచిదే. కానీ అన్నం భిన్నం అయితే పర్వాలేదు, ఉప్మా అయితే పర్వాలేదు, అదైతే పర్వాలేదు. ఎంతసేపు వంటింటి చుట్టూనే తిరుగుతాం. ఉపవాసం ఎక్కడుంది? వంటింటి వాసమే, ఆవిడ దగ్గర లేదు. అలా కాకుండా మనసు స్థిరంగా ఉంచుకుని కించిత్ ఆహారం, కొంచెం ఆహారం తీసుకుంటే మనకి మంచిది. అలా చేసుకుంటే చాలా మంచి, కొంచెం శ్రద్ధగా యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. పూర్తి ఉపవాసాలు ఉన్నవాడుగా ఉంటారు. అంటే అమ్మవారికి ఏదైతే నైవేద్యం పెడతారో అది స్వీకరించవచ్చు. కొంతమంది ఉపవాసం ఉన్నానని వాళ్ళ అవతల వాళ్ళు ప్రసాదం ఇచ్చినా కూడా పర్వాలేదు, నేను తినండి, అన్నం తినండి అంటారు. చాలా తప్పు. అమ్మవారే నువ్వు నన్ను అందరిలో చూస్తున్నావా లేదా అని పరీక్షించడం కోసం నువ్వు ఉపవాసం ఉన్నప్పుడే ఆ పక్కింటి ఆవిడ చేత నీకు పరవాన్నం పంపిస్తుంది. ఆవిడ తల్లిండి, పిల్ల కడుపు మార్చుకుంటే ఆవిడ మాత్రం ఎలా ఉంటుంది, తినవే అని చెప్పి పంపిస్తుంది. నేనే ఉపవాసం అండి తినను అని చెప్తా. సత్యనారాయణ వ్రతంలో 5వ అధ్యాయంలో తుంగధ్వజుడు అలాగే ప్రసాదం వస్తే తిన్నగిరిస్తాడు. అలాగ ప్రసాదం అన్నప్పుడు మాత్రం మనం కించిత్ తీసుకోండి, అలాగని ఎక్కువ కించిది. సో యథాశక్తి ఉపవాసం చేయడం మంచిది. ఇలాగ ఇన్ని నియమాలు పాటించుకుంటూ, నియమాల కింద కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్ కింద, నా జీవన నియమాల కింద ఒక స్పెషల్ లైఫ్, 10 రోజులు ఇంకో జీవితం గడుపుతున్నా అన్న భావంతో చేస్తే తప్పకుండా గొప్ప ఫలితాలు వస్తాయి. ధన్యవాదాలు గురువు గారు.